ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరొక సందేహం బాపట్ల నుండి శ్రీనివాసరావు గారు రాస్తున్నారు. ఏలినాటి శని ఎన్నేళ్ళు ఉంటుంది, నివారణ మార్గాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఉంది. ఏలినాటి అంటున్నాం, అది 7 నాటి కాదు, 7.5 సంవత్సరాలు. 7.5 సంవత్సరాలను మనం ఏలినాటి అంటున్నాం. అది 7 నాటి న్యాయంగా. 7 నాటి తెలుగులో నాటి పదానికి అర్థం ఇప్పుడు మనం మర్చిపోయాం. మనం తెలుగు ఎట్లా మర్చిపోయాం కదా. నాటికి అర్థం అర. 7 నాటి 7.5 మాటలోనే ఉంది. ఏమిటి 7.5 అంటే మనకు 12 స్థానాలు ఉన్నాయి, 12 రాసులు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఇలా 12 రాసులు ఉన్నాయి. అందులో ఏదో ఒకటి మన రాశి అవుతుంది. ఏది మన రాశో అది 1, దాని తర్వాతది 2, దాని తర్వాతది 3. ఇలా ఆయా గ్రహాలు ఏ రాశిలో ఉంటాయో ఆ రాశి మనకు ఎన్నవ రాశో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఇప్పుడు గురువు ఉన్నాడు, అద్రిద్వే శోభలదాయక. గురువు అనేవాడు అద్రి ద్వే నవ పంచమి, 7, 2, 9, 5 ఈ స్థానాల్లో గురువు ఉంటే మనకు శోభలితాన్ని ఇస్తాడు. కుజ, భానుజ, రాహుకేతవ షట్త్రీస్థ. కుజుడు, శని, రాహువు, కేతువు వీళ్ళు షట్ 3 6 ఉంటే మేలు చేస్తారు. 11 అందరూ మేలు చేస్తారు. శుభస్థానాలు, అశుభస్థానాలు. ఈ రీతిలో మనకు ప్రమాదం ఇచ్చేటువంటి గ్రహాల్లో శని గ్రహం పాపగ్రహం అంట. 12, 1, 2 ఈ 3 స్థానాలు శనికి బలం, మనకు భయం కదా. ఈ స్థానాలు పనికి రావంటాం. శని ఒక్కొక్క స్థానంలో 2.5 ఏళ్ళు ఉంటాడు. ఈ లెక్కలో 3 2.5 ఎంత అవుతుంది? 7.5. దీన్ని ఎల్లాడు శని అంటారు. శని 12వ స్థానానికి వచ్చినప్పటి నుంచి 2.5 12, 2.5 1, 2.5 2 ఇవి 7.5 సంవత్సరాలు. ఇలా ఉంటే మనకు కురువంతి, ప్రాణ సందేహం, స్థానభ్రష్టం, ధనక్షయం. ప్రాణం పోతుందేమో అనిపిస్తాడు, ఉన్న స్థానాన్ని తప్పిస్తాడు, డబ్బును బాగా ఖర్చు పెడతాడు, అన్ని ఇబ్బందులే ఏర్పాటు చేస్తారు. అయితే ఇందులో ఒక రహస్యం కూడా ఉంది. శని చాలా మంచి పనులు కూడా చేస్తాడు. 7.5 కాలంలోనే ఇల్లు కట్టిస్తాడు, పెళ్లి చేస్తాడు, ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇవన్నీ మంచిగా చెడా? మంచి. చూసేవారికి మంచి, ఆలోచించేవారికి ఇల్లు కడితే ఓ 20 ఏళ్ళు అప్పు కట్టాలి. మంచిగా చెడా? రుణబాధను పెంచిన వాడైనా ఇదే రుణం అంటే అప్పు చేస్తాడు. చెప్పాం కదా, ధనక్షయం అంటే ఇది. ఇల్లు కట్టిస్తాడు, నెల తీరగానే 10,000 5,000 మన సౌకర్యాన్ని బట్టి అవి కట్టాలి. అలాగే ఉద్యోగం ఇప్పిస్తాడు. ఈ 30 ఏళ్ళు 35 ఏళ్ళు మనం వాడికి కదా బానిసగా ఉండాలి కదా, బందీయే కదా. చెడా మంచిగా పెళ్లి చేస్తాడు. ఇంకేం చెప్పాలి, పెళ్లి చేస్తాడంటే స్వాతంత్ర్య జీవనం కాస్త పెళ్లితోటి కదా. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు అంటే ఒకరికొకరు ఏమయ్యారు? చెడా మంచిగా? మంచి అనిపిస్తుంది, లోపల బంధనాలు ఉంటాయి. ఇలాంటి పని శని చేస్తాడు. బాధ పెడతాడు, భయపెడతాడు, హాని చేస్తాడు కాదు, మంచి చేస్తాడు. కానీ ఆ మంచిలో స్థిరమైన బంధం ఉంటుంది, స్థిరమైన బాధ కూడా ఉంటుంది. కాబట్టి బంధం మాత్రం ఉండాలి, బాధ ఉండకూడదు అనుకున్నప్పుడు మనము కాస్త నియమనిష్టలతో ఉండాలి. ఓ ఆదిత్య హృదయము, ఓ సుందరకాండ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము,
రామరక్ష, అవధుద్ధారక స్తోత్రము, ఇలాంటి భగవంతుని స్తోత్రాలు పారాయణం చేయండి. దేవాలయాలకు వెళ్ళండి, ప్రదక్షిణాలు చేయండి, తీర్థయాత్రలకు వెళ్ళండి. ఏల్నాటి శనిలో తీర్థయాత్ర చేయటం, పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, 10 మంది పెద్దలకు ఆరాధన చేయటం, ఇంట్లో వ్రతాలు చేయటం. మనము పరిశుద్ధంగా ఉంటే, మనం పవిత్రంగా ఉంటే, మనం నియమనిష్టలతో ఉంటే ఏ గ్రహము మననేమీ చేయలేదు. అంటే ఏమిటి? మనం బలీయంగా ఉంటే గ్రహం బలహీనమవుతుంది, మనం బలహీనంగా ఉంటే గ్రహం బలీయంగా ఉంటుంది. మీరు నియమంగా ఉండండి, నిష్ఠతో ఉండండి, సదాచారంతో ఉండండి, భగవంతుని ఆరాధనతో ఉండండి. మిమ్మల్ని ఏ గ్రహము బాధించదు, మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. గురుగారు, మరొక సందేహం. చిత్తూరు నుండి మురళి గారు రాస్తున్నారు, కలశ పూజ ఎందుకు చేస్తారు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. కలశ పూజ బహుశా కలశ పూజ యొక్క మంత్రాన్ని వారు విని ఉండలేదో లేదా మర్చిపోయి ఉంటారు. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రిత, మూలే దేవగణా సర్వే, కుక్షౌతు సాగరా సర్వే, సప్తద్వీపా వసుంధర. ఈ మంత్రంతో కలశాన్ని ఆరాధిస్తారు. న్యాయంగా కలశం అనేది బ్రహ్మాండానికి ప్రతీక. బ్రహ్మాండం యొక్క మారు రూపమే కలశము. ఆ కలశంలో ముఖం మొదటి భాగంలో విష్ణువు ఉంటాడు. కలశం యొక్క కంఠం ఉందే, ఆ కంఠంలో రుద్రుడు ఉంటాడు. కలశం యొక్క మొదటి భాగం ఉందే, అక్కడ దేవతలందరూ ఉంటారు. కలశం యొక్క కడుపులో అన్ని సముద్రాలు ఉంటాయి. కుక్షౌతు సాగర సర్వే. అలాగే సప్తద్వీపా వసుంధర, 7 ద్వీపాలు ఉన్నటువంటి భూమండలం అంతా అక్కడే ఉంటుంది. అంటే ఏమర్థం? అందరూ ఉన్నారు కదా, 33 కోట్ల దేవతలు ఉన్నారు, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు, త్రిమూర్తులు, 33 కోట్ల దేవతలు, ఇంకా లేనిదేమిటి? అందరికీ ప్రతీక కలశము, అన్నిటికీ ప్రతీక కలశము. కలశాన్ని స్థాపించామంటే అందరూ అక్కడే ఉంటారు. నవరాత్రులు చేస్తాం, దీక్ష చేస్తాం, కలశం పెట్టుకొని చేస్తాం. ఏ పని చేసినా కలశాన్ని స్థాపించి చేస్తాం. మామూలు పుణ్యావచనం కలశ స్థాపన కావాలి, కలశారాధన కావాలి. అంటే మనం ఉన్న ప్రపంచాన్ని ఆరాధించు, ప్రపంచంలో ఉన్న దేవతలను ఆరాధించు, నదులను ఆరాధించు, పర్వతాలను ఆరాధించు, క్షేత్రాలను, తీర్థాలను. మనం విడిగా వెళ్ళి చేయగలమా? ఒక నది పోగలం, ఒక్కొక్క నదికి పోలేం కదా. ఒక పర్వతానికి పోగలమా? పోలేము. ఒక్కొక్క క్షేత్రానికి పోగలమా? పోలేము. కలశం పెట్టుకొని కలశంలోనే వీరినందరినీ ప్రతిష్ఠించి, అంటే ఆవాహన చేసి అందులో ఉంచి వారందరినీ పూజిస్తాం. ఇలా కలశ పూజ చేసినందువల్ల సకల దేవతారాధన, సకల దేవతల యొక్క సంతోషము, మనకు ఉన్న చోట ప్రపంచం తిరిగి వచ్చినటువంటి పుణ్యము. ఇన్ని రహస్యాలు కలశ పూజలో ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకొని కలశాన్ని స్థాపించి ఆరాధించి శుభాన్ని పొందాలి. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో స్వల్ప విరామం.